హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి నిన్న గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది అని మనకు తెలుసు. సో నిన్నే నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను. అయితే ఈ వీడియోలో ఈ 3035 ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటిని భర్తీ చేయడానికి 3 సంస్థలకి విధులు అనేది ఇవ్వబోతున్నారు. అలాగే 1000 వరకు కండక్టర్ పోస్టులు అనేవి కూడా వేకెంట్ ఉన్నాయి. బట్ మనకి ఈ నోటిఫికేషన్లో ఎక్కడా కూడా 1000 కండక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ఎక్కడైతే తెలియజేయలేదు. మరి ఈ 1000 కండక్టర్ పోస్టులు అనేవి ఏమయ్యాయి, ఈ పోస్టులకి నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా అనే వివరాలు కూడా తెలియజేస్తాను. అలాగే మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదల కాబోతుంది అనే వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మొదటగా 3 సంస్థలకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇవ్వబోతున్నారని మనం చెప్పుకున్నాం కదా. అందులో ఈ 3 సంస్థలు ఏంటివి అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సికి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి. ఈ 3 రకాల సంస్థలకి మనకి నియామక ప్రక్రియ అయితే ఇవ్వబోతున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు ఆర్టీసీలో ఉద్యోగాలకు భర్తీ చేయడానికి ఆర్టీసీ వాళ్ళే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకొని భర్తీ ప్రక్రియ అంతా కూడా ఆర్టీసీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం ఈ 3 సంస్థలకి వాళ్ళు ఈ నియామక విధులు వాళ్ళు అంటే నియామకం అనేది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, టీఎస్పీఎస్సీ మరియు మెడికల్ డిపార్ట్మెంట్లు చేసి ఆ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఆర్టీసీకి ఇస్తే వాళ్ళు ఆ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని జాబ్లో జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. బట్ ఇంతకుముందు మాత్రము ఆర్టీసీ వాళ్ళే నియామకం చేసి వాళ్ళే లిస్ట్ రెడీ చేసుకొని ఫైనల్గా క్యాండిడేట్స్ని జాయిన్ అని చేసుకునేవాళ్ళు. అయితే ఏ సంస్థ ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని మనం చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్పిఆర్బి ఏదైతే ఉందో అది మొత్తం 4 రకాల పోస్టులను అయితే ఫిల్ చేయబోతుంది. డ్రైవర్లు 2000, శ్రామిక్ 743, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114 వేకెన్సీస్ని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రక్రియ అనేది చేయబోతున్నారు. నెక్స్ట్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో దాని ద్వారా డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25 వేకెన్సీస్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15, ఏఈ సివిల్ 23 వేకెన్సీస్, అలాగే సెక్షన్ ఆఫీసర్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6 వేకెన్సీస్. ఈ 5 రకాల పోస్టులను అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఫిల్ చేయబోతున్నారు. ఇక మెడికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ ఆఫీసర్ 7 వేకెన్సీస్, అలాగే మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 వేకెన్సీస్, వీటిని మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిల్ చేయబోతున్నారు అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి 3 సంస్థలు ఏంటివి, ఏ పోస్ట్ని ఏ సంస్థ రిక్రూట్మెంట్ చేయబోతుంది అనేది మనకి ఇక్కడ అర్థం అవడం జరిగిందని. సో ట్రాన్స్పరెన్సీ ఉండడానికి, ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఉండడానికి ఈ 3 సంస్థలకి వీళ్ళు ఈ బాధ్యత అనేది అప్పగించడం అనేది జరిగిందన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్, ఇంతకుముందు నేను మీకు చెప్పాను ఏంటి మనకి ఈ పోస్టులకి ఏది కండక్టర్ పోస్టులు 1000 ఉండాల్సి ఉంటుంది. బట్ నోటిఫికేషన్లు ఎందుకు మెన్షన్ చేయలేదు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రకాల పోస్టులు ఉన్నాయి బట్ కండక్టర్ పోస్టులు అనేవి లేవు. మరి ఈ కండక్టర్ పోస్టులకు సంబంధించి ఎందుకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, అసలు వేకెన్సీస్ లేవు అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. అది ఎందుకు లేవు అనేది నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇంతకుముందు ఈ ఆర్టీసీలో ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళు చనిపోతే వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే డిపెండెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను చనిపోయాడు అనుకోండి, అతని భార్యకు కానీ లేదా అతని కొడుకు లేదా కూతురికి రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ అనేది అదే ఆర్టీసీ సంస్థలో కల్పించేవాళ్ళు. దీన్నే కారుణ్య నియామకం అని పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఇంగ్లీష్లో కంపాషనేట్ గ్రౌండ్స్ అని పిలుస్తారు. దాని ద్వారా మనకి ఈ ఉద్యోగాలను అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్లు కానీ ఏమీ పెట్టరు, క్వాలిఫికేషన్ ఉంటే డైరెక్ట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ జాబ్ ఏది ఇస్తారంటే అతనికి ఉన్న క్వాలిఫికేషన్ బట్టి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్వాలిఫికేషన్ ఉంటే ఆఫీస్ సబార్డినేట్ కానీ, డ్రైవర్ కానీ, లైసెన్స్ ఉంటే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవర్గా కానీ, లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ అసిస్టెంట్గా కానీ, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే కండక్టర్గా కానీ, ఈ విధంగా పోస్టులని ఫిల్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఏంటి, ఎవరైనా చనిపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్గా ఆర్టీసీలో వర్క్ చేస్తూ, అంటే రిటైర్ అవ్వకముందు చనిపోతే అన్నమాట, రిటైర్ అయిన తర్వాత కాదు, రిటైర్ అవ్వకముందే అతను డ్యూటీలో ఉండి చనిపోతే అతని డిపెండెంట్స్కి ఆ జాబ్ అనేది ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా జాబ్స్ ఇచ్చుకుంటూ రావడం వలన
1000 వరకు ఏవైతే కారుణ్య నియామకాలనే చేశారు. వాళ్ళందరూ ఏ జాబ్ సెలెక్ట్ చేసుకున్నారంటే కండక్టర్ జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగిందన్నమాట. సో కాబట్టి 1000 మంది ద్వారా కొత్త కండక్టర్లు కారుణ్య నియామకం ద్వారా వస్తున్నారు కాబట్టి మనకి నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ అయితే చూపించడం లేదు. కండక్టర్ వేకెన్సీస్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం లేదు. అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. సో దీనికి సంబంధించి మనకి న్యూస్ ఏమొచ్చింది అంటే టీజీఎస్ ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ కొలువుల భర్తీ ప్రక్రియపై సంస్థ దృష్టి సారించింది. సంస్థలో ఉద్యోగాలను గతంలో ఆర్టీసీనే సొంతంగా భర్తీ చేసింది. ఇప్పుడు ఇతర సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మొత్తం 11 రకాల పోస్టులను 3 రకాలుగా వర్గీకరించింది. తాజా నియామకాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మెడికల్ బోర్డుల ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టీసీ ప్రతిపాదనలు రూపొందించగా రవాణా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు రవాణా సంస్థలో 12 ఏళ్ల తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా మనకి లాస్ట్ ఇయర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మినహా మిగిలిన అన్ని రకాల పోస్టుల భర్తీ కూడా 2012 సంవత్సరంలో చివరిసారిగా జరిగింది. సంస్థే నియామకాలను చేపట్టింది. 3 సంవత్సరాల క్రితం జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టింది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కాలంగా నియామకాలు లేకపోవడంతో ఆర్టీసీలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, సూపర్వైజర్లు, డిపో మేనేజర్లు సహా వివిధ విభాగాల్లో సుమారు 11,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. అనేక డిపోల్లో డ్రైవర్లు అదనపు గంటలు పనిచేస్తున్నారు. డబుల్ డ్యూటీలు వేసిన వారికి యాజమాన్యం ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది. అయినా సమస్య తీరడం లేదు. సర్వీసులో మృతి చెందిన ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా అవకాశం కల్పిస్తుండగా ఇలా దాదాపు 1000 మంది కండక్టర్లు రానున్నారని తెలుస్తుంది. అందుకే తాజా నియామకాల్లో కండక్టర్ పోస్టులను చేర్చలేదని ఓ అధికారి తెలిపారు. ఇప్పుడు అర్థమైంది కదండి, మనకి కండక్టర్ జాబ్స్ అనేవి ఇందులో ఎందుకు లేవు అంటే కారుణ్య నియామకాల ద్వారా 1000 కండక్టర్ ఉద్యోగాలను తీసుకుంటున్నారు కాబట్టి మనకి నోటిఫికేషన్లో నిరుద్యోగులకైతే నిరాశ మిగిలిందన్నమాట. ఇక ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో డ్రైవర్ జాబ్స్కి సంబంధించి 2000 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ 22 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ అనేది డ్రైవర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అంటే తెలుగు కానీ ఉర్దూ కానీ వచ్చి ఉంటే 2 రావాల్సిన అవసరం లేదు. ఎయిదర్ తెలుగు లేదా ఉర్దూ ఏదో ఒకటి వచ్చినా కూడా మీరు ఈ డ్రైవర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా 18 నెలల పాటు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు డ్రైవింగ్లో. హైట్ అనేది 160 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగే తప్పనిసరిగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక శ్రామిక్ అనే పోస్టులకి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. శ్రామిక్ అంటే ఏంటి, ఇది కొత్త పోస్టుగా ఉంది అనుకోవద్దండి. టెక్నీషియన్ పోస్ట్ని ఇక్కడ శ్రామిక్ అని పిలవడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో మెకానిక్, చార్జ్మెన్, క్లీనర్, ఎలక్ట్రీషియన్, కోచ్ బిల్డర్, వెల్డర్, పెయింటర్, షీట్ మేకర్, టైర్ మేకర్, మిషనిస్ట్ ఇలా వేరియస్ ట్రేడ్స్లో పెయింటర్ ఈ విధంగా వేరియస్ ట్రేడ్స్లో మనకి ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తారు. రెస్పెక్టివ్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంతకు ముందు సెలక్షన్ అనేది ఐటీఐలో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని 70 మార్కులు, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి 10 మార్కులు, ఏజ్ వెయిటేజ్ అనేది 20 మార్కులకి ఇచ్చేవాళ్ళు. బట్ ఈసారి ఇలా రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తాను. ఇక అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మెకానికల్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో నోటిఫికేషన్ రావడానికి మనకి ఇక 1 to 2 months పట్టే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ నోటిఫికేషన్ రాగానే డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను అనమాట. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.